హలో మై స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఒక ప్రత్యేకమైనటువంటి డెడికేటెడ్ న్యూస్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ జర్నలిజంలో ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు కానీ ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ని జెమినై కానీ లేదా గ్రోక్ని ఉపయోగించి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చిన్న చిన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ట్రాన్స్లేషన్కి సంబంధించి చాలా ఎఫెక్టివ్గా వస్తుంది. బట్ ఒక పూర్తిగా డెడికేటెడ్ న్యూస్ పేపర్, ఓకే, సో ఇటలీకి చెందినటువంటి ఇల్ఫాగ్లియో అనేటువంటి న్యూస్ పేపర్ కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ March 18, 2025. సో దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పెర్కులేషన్ లేదా దాని యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం దీని యొక్క సంపాదకుడైనటువంటి క్లాడియో సెరిస్ హాస్ లాంచ్డ్ దిస్ పర్టికులర్ పేపర్ కాల్డ్ as ఇల్ఫాగ్లియో. సో ఈ ఇల్ఫాగ్లియోలో చాలా అద్భుతమైనటువంటి మెకానిజమ్స్ చూడటం జరిగింది. సో దీనిలో ఎడిటోరియల్స్ వచ్చినాయి అండ్ ఎడిటోరియల్స్లో మీకు పుతిన్ మీద ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ని క్రియేట్ చేసింది అండ్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి స్థిరమైనటువంటి బంధాల మీద యువకులకు సంబంధించినటువంటి ఒపీనియన్ మీద ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఇలా మల్టిపుల్ ఆర్టికల్స్ రాస్తూ కంక్లూజన్ కూడా ఒక అద్భుతమైన కంక్లూజన్ తీసుకురావడం జరిగింది, విచ్ ఈస్ నథింగ్ బట్, సో ద మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ దట్ ఈస్ నథింగ్ బట్ లెటర్స్ టు ద ఎడిటర్. మీరు హిందూ పేపర్లు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో లెటర్స్ టు ద ఎడిటర్ ఉంటుంది కదా, లెటర్స్ టు ద ఎడిటర్ కూడా అదే లెటర్స్ రాసింది, దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని కూడా సిచ్యువేషన్ బట్టి కొన్ని క్వశ్చన్స్ ఎడిటర్కి జనరేట్ చేసి మళ్ళీ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని కూడా తనంతట తాను జనరేట్ చేయడం జరిగిందనమాట. సో అండ్ ఇక్కడ ఈ టాపిక్ మీకు గ్రూప్ 1 మెయిన్స్ ఏపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడేటువంటి కాంటెంట్ అని చెప్పొచ్చు ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అబౌట్ దిస్ ఈజ్ నథింగ్ బట్, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్నలిజంలో అద్భుతంగా వచ్చినప్పటికీ ఇక్కడ కొన్ని పరిమితులని మనం చూడొచ్చు అనమాట. అంటే ఏం చెప్పొచ్చు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం వల్ల ఈ ఇల్ఫాగ్లియో యొక్క అమ్మకాలు 60% పెరిగినాయి అండ్ 1 month పాటు దీని యొక్క అధ్యయనాలను చూస్తారు. కానీ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఇంటెలిజెన్స్ ఆర్ హ్యూమన్ ఇండ్యూస్డ్ నాలెడ్జ్ ఆర్ మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కెన్ నాట్ బి సీన్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టికల్ అంతా కూడా ఏదో గూగుల్ చదువుతున్నట్టు ఉంది కానీ ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నట్టు లేదనమాట. కట్ కాపీ పేస్ట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని తీసుకొచ్చారు కానీ అండ్ ఫైనల్గా కంక్లూషన్ ఏమొచ్చిందంటే, సో ఇది ఎలా ఉంటుందని ఆసక్తితో పాఠకులు చదివారు, బట్ దట్ న్యూస్ పేపర్ డజంట్ హ్యావ్ ఎనీ ఒక సోల్ మిస్ అయిందన్నట్టు పాఠకులు ఒక అభిప్రాయానికి వచ్చారన్నమాట. అయితే భవిష్యత్తులో మాత్రం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో ప్రవేశించినట్టే ఆర్టిఫిషియల్ జర్నలిజంలో కూడా ప్రవేశించి జర్నలిజంలో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలని ఇది చేయగలుగుతుంది. ఓకే, సో ఇది ఒక పెద్ద చర్చగా వచ్చింది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రిలిమినరీ ఆర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఏ రోజున లాంచ్ వచ్చింది అండ్ ఎవరు ఏ న్యూస్ పేపర్ అని అడగొచ్చు. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ వేరియస్ ఫీల్డ్స్ అన్నప్పుడు మీరు జర్నలిజం కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, లేదా దీన్నే ఇంట్రొడక్షన్లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అయినా సరే యూ కెన్ మేక్ ఏ కాంప్రహెన్సివ్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాంటెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.